హరి ఓం. 4వ అధ్యాయము 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైనతేవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇప్పుడు 23వ శ్లోకానికి కంటిన్యూషనే ఈ శ్లోకం. అంటే నువ్వు అన్నీ అర్పణ చేసావు. ఎలా అర్పణ చేసావు? బ్రహ్మ అర్పణం బ్రహ్మ అవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మ ఏవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే చూడండి, ఇక్కడ ఈ చేస్తున్నదంతా కూడా బ్రహ్మకర్మే. నాదేమీ కాదు. ఎలాగా? యజ్ఞకర్మల యందు ఉపయుక్తములకు సుస్రవాది సాధనములు బ్రహ్మము. చూడండి, ఇక్కడ అర్పణము బ్రహ్మ అని మాటలకి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఒక కర్మలో యజ్ఞం చేస్తున్నాము. ఆ చేస్తున్నప్పుడు ఉపయుక్తము అంటే ఉపయోగపడుతున్న వస్తువులన్నీ బ్రహ్మేనా? ఆ సాధనాలేనా? అక్కడ ఏ వస్తువులు మనకు ఉపయోగపడుతున్నాయో అవన్నీ యజ్ఞానికి ఉపయోగపడుతున్న సాధనాలే. అంటే అవి లేకపోతే యజ్ఞము జరగదు, అంతే కదా? మనం అట్లాగే హోమ ద్రవ్యములు, ఈ ద్రవ్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి ఉపయుక్తమైంది? ఆయన ఇస్తేనే వచ్చినాయా? అంటే ఆయన ఇవ్వడం అంటే ప్రకృతి నుంచి మనకు వచ్చినాయి. ప్రకృతి ఎవరు? పరమాత్మే. పరమాత్మ శక్తితోనే నడుస్తున్న ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి వచ్చిన వాటిల్ని నువ్వు ఉపయోగించి ఒక యజ్ఞం అని పేరు పెట్టి నువ్వు చేస్తున్నావు. అలాంటిది ఆ బ్రహ్మరూపకర్త ద్వారా. బ్రహ్మణ అంటే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మరూపకర్త. ఇక్కడ బ్రహ్మరూపకర్త ఎవరు? ఋత్వికులు అని మనం కూర్చోబెట్టి చేయిస్తున్నాం కదా. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్నాడు, మన ద్వారా చేయిస్తున్నాడు. ఇవన్నీ ఒక యజ్ఞాన్ని మనము అలా ఊహించుకుంటే అక్కడ జరుగుతున్నది ఆ బ్రహ్మరూపకర్తలే వాళ్ళందరూను. మరి బ్రహ్మరూప అగ్ని, ఇక్కడ అగ్ని ఏంటి? అది కూడా బ్రహ్మరూపమే. మరి అట్లా హుతం హోమము చేయబడింది అంటే అందులో మనము సమర్పించటం. హుతం అవుతున్నాయి అక్కడ అన్నీ సమర్పించేయి, అదియు బ్రహ్మమే. మరి అలాగే అట్టి బ్రహ్మరూప కర్మ యందు స్థితుడై ఇప్పుడు మరి అక్కడ జరుగుతున్న ప్రతిదే బ్రహ్మభావనే. చూడండి, మనం అక్కడ ఒక యజ్ఞాన్ని చేస్తున్నామంటే అక్కడ తీసుకొచ్చిన సమిధలు, అక్కడ తీసుకొచ్చిన ఘృతం, నెయ్యి, తర్వాత దాన్ని మనము అందులో సమర్పించడానికి వాడేటువంటి ఒక తెడ్డు, పొడవాటిది సక్రు అంటారు కదా, ఆ తెడ్డు కానీ, మనం అక్కడ పెట్టుకున్న పాత్ర కానీ, అలాగే మంత్రం చెప్తూ ఉంటే మంత్రానికి అనుగుణంగా మనం సమర్పించటం కానీ ప్రతి ఒక్కటి బ్రహ్మమే. నీకు ఈ భావన ఉన్నప్పుడు చేసేవాడెవరు? బ్రహ్మ. చేయబడేదేంటి? బ్రహ్మ. అక్కడున్న అగ్ని ఏంటి? బ్రహ్మ. సమర్పణ బ్రహ్మ. ఇంకా నువ్వు ప్రతిదీ బ్రహ్మభావనే. అట్లాగా స్థితుడైతే నువ్వు అలా భావనతో చేస్తే సమాధిన అంటే యోగి ద్వారా ఎలాగా? గంతవ్యం పొందదగినది. బ్రహ్మ ఏవ బ్రహ్మమే. ఇప్పుడు నువ్వు ఎవరిని పొందుతావు? ఇలా తెలుసుకున్నవాడు బ్రహ్మే అవుతున్నాడు. అంటే బ్రహ్మకు సమర్పిస్తున్నాడు, తాను బ్రహ్మమే అవుతున్నాడు. అంటే ఇక్కడ ఎలా అర్థం అవ్వాలి? అక్కడ ఉన్న బ్రహ్మ ఇక్కడ ఉన్న బ్రహ్మ ఒక్కటే. అంటే బ్రహ్మలు ఇన్ని లేవు, ఉన్నది ఒక్కటే బ్రహ్మ. ఈ సమస్తము ఆ బ్రహ్మే, ఇంక్లూడింగ్ నేను అనుకుంటున్న నువ్వు కానీ, నీ లోపల ఉన్నటువంటి చైతన్యం కానీ. నువ్వు విడివిడిగా చూస్తే ఇవన్నీ నేను వేరు, దేహం వేరు, నా చైతన్యం వేరు, లేకపోతే నా ఇంద్రియాలు వేరు, ఇవన్నీ ఆ వేర్లన్నీ లేవు. ఉన్నది ఒకటే బ్రహ్మ, అది నీవే. అంటే నీ ద్వారానే. ఇప్పుడు చూడండి, నీ లోపల ఆ చైతన్యం లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయా? ఆ చైతన్యానికి పెట్టుకున్న పేరే బ్రహ్మ చైతన్యం, బ్రహ్మ. ఇది ఇలా తెలుసుకున్నవాడు మరి ఏమి ఫలితాన్ని పొందుతాడు? బ్రహ్మ అనేటువంటి భావనే, బ్రహ్మ ఫలితాన్నే పొందుతాడు. నే బ్రహ్మని. ఇంకా నువ్వు అడగవలసిందే ఉందా అక్కడ? ఇంకా నువ్వేం అడుగుతావు? పొందవలసిందేముంది? పొందవలసిందే ఆ బ్రహ్మ, అదే పొందావు. ఇంకా నువ్వు అడగవలసింది కూడా ఏమీ లేదు. ఇలా తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మ. చూడండి, యజ్ఞ కార్యములందు ఉపయుక్తమగు శ్రువాది సాధనములు బ్రహ్మము. అంటే మనం అక్కడ ఉపయోగించే సాధనాలు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మమే. ఆ ద్రవ్యం అంటే పదార్థాలు ఏమున్నాయో అవన్నీ బ్రహ్మమే. అగ్ని బ్రహ్మము. అక్కడ మనము
వెలిగించి పెట్టిన అగ్ని కూడా బ్రహ్మము. యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము. ఎవరైతే యజమానిగా కూర్చొని చేస్తున్నాడో తను బ్రహ్మమే. అహన క్రియము బ్రహ్మము. అక్కడ జరుగుతున్న క్రియ అంతా, హుతం అవ్వబడుతున్న క్రియ అంతా బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మందు స్థితుడై ఉండు యోగి ద్వారా, ఎవరైతే స్థితుడై నిశ్చలంగా కూర్చొని చేస్తూ ఉన్నాడో అలాంటి యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. ఒకవేళ చేయించేవాళ్ళు ఉన్నారు, ఎవరైనా చేయిస్తున్నారు, నాకు చేత కాదు చేసుకుంటున్నామంటే చేసేవాడు, చేయించేవాడు, చేస్తున్నది బ్రహ్మమే. అంటే సకలము బ్రహ్మమే. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఎవరవుతారా అంటే బ్రహ్మే అవుతాడు. మరి మనము తెలుసుకొని కూడా ఆ బ్రహ్మ భావనతో ఉండలేకపోతున్నాము. ఎందుకయా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, మనము ఏవో ఒక కోరికలతోనే యజ్ఞం చేస్తున్నాము. ఈ కోరిక తీరాలి, ఆ కోరిక కావాలి, నాకు ఇలా సమకూర్చు, అలా సమకూర్చు అనే భావనతోనే యజ్ఞాలకు జరగలుగుతున్నాం. కానీ బ్రహ్మ భావనతో లేదు. అంటే దాన్ని మనం అర్థం చేసుకోను. యజ్ఞం చేయాల్సిందే, కానీ బ్రహ్మభావనతో చేయి. కామ్య కర్మలు వదిలిపెట్టని చెప్తున్నాడు కదా. కోరికలు లేకుండానే యజ్ఞం చేయాలి, అప్పుడే నువ్వు బ్రహ్మ అవుతావు. మరి ఇలా కోరికలు లేకుండా ఈ ఫలితాన్ని వదిలిపెట్టి బ్రహ్మగా భావన పొందినవాడు ఎక్కడికి వెళ్తాడు? బ్రహ్మలోనే. నేను నీ కర్మలే సమర్పించినప్పుడు నువ్వు సమర్పణ కావా? ఈ విధంగా బ్రహ్మని, తానే బ్రహ్మని తెలుసుకోగలగటమే ఈ శ్లోకంలో మనకు చెప్తున్నా. మళ్ళీ బాగా శ్లోకాన్ని చదవండి. ఓకే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.